మే 13 మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. విషయం కూడా చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ 13th మే. ఇది హిస్టారికల్ డే. ఎగ్జాక్ట్ గా మనం చూస్తే ఈరోజు 16, 47 రోజులు ఉంది. 47 కాదు, 57 రోజులు. 57 రోజులు ఉంది. 57 రోజుల్లో చరిత్ర తిరగ రాయబోతున్నాం. ఒక సైకోని ఇంటికి పంపించబోతున్నాం. నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. భయపడుతూ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కాలు ఎగరేసుకుంటూ బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏ లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి ఇంకా మీకే డౌట్ అవసరంలా ప్రకంపనలే. ఇంతవరకు ఎక్కడైతే ఇంట్లో ఉన్నారో అందరూ బయట వస్తారు. మొన్న పాపం రావాలనే అభిమానం ఉంది, వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది. ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడో, ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో, ఎక్కడ కేసు పెడతాడో, కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు. ఇప్పుడు కేసులు పెట్టలేడు, పింఛన్లు కట్ చేయలేడు. కట్ అయ్యేది అతని పవర్ కట్ అవుతుంది, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఎవరూ భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ మీ పేరు జన్మశ్రీ చెప్పారు. ఓకే, అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ఎన్డీఏకి సంబంధించి కొత్తగా మనం ఎన్డీఏ అలయన్స్లోకి వచ్చాం. ముగ్గురు ప్రధాన పార్ట్నర్స్గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన, అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి ఎన్నికల్లో ముందుకు పోతున్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం లీగల్ కమిటీ, లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర గారు, అదే మరి జనసేన నుంచి రిప్రజెంట్ చేసినటువంటి సాంబశివ ప్రసాద్ గారు, ప్రతాప్ గారు, బీజేపీ నుంచి జన్ను శ్రీధర్ గారు, 3 రాజకీయ పార్టీలకు సంబంధించిన న్యాయవాదులందరికీ వేదిక పైన వేదిక కిందన అందరున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నా జీవితంలో ఎప్పుడు కూడా 45 ఏళ్ళ తర్వాత మళ్ళా లీగల్ సెల్లో వర్క్షాపులు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎంత కావాల్సిన అవసరం ఉందో, ఎన్నికల ముందర నేను నామినేషన్ వేసేటప్పుడు కూడా ఎవరో అడ్వకేట్ చూసుకుంటారు, వృత్తిపరంగా మీ డ్యూటీ మీరు చేస్తారు, నేను సంతకం పెట్టి పంపిస్తే అక్కడ నామినేషన్ వేసేవాళ్ళు కూడా నేను అక్కడికి వెళ్ళను. ఇంతవరకు నాకు అలవాటే లేదు అక్కడికి వెళ్ళడం కూడా. మన కార్యకర్తలు లాయర్స్ ఉండి నామినేషన్ వేసి ఎన్నికలు జరిపించిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలంటే నేను ఇప్పటి నుంచే ప్రారంభించాను. నా మీద ఎన్ని కేసులు పెట్టారో, ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో
కడాన డీజీపీతో సహా అందరిని అడిగి అవన్నీ వేయకపోతే ఎక్కడ అబ్జెక్షన్స్ పెడతారనే పరిస్థితికి వచ్చిందంటే దొంగ కేసులు ఎన్ని పెట్టాలనో అన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. నామినేషన్ వేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి మామూలుగా ఒకప్పుడు ఎలక్షన్ అంటే ప్రజలు అడుక్కోవాలి, ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఆఫీసర్లు అడుక్కొని నా మీద ఎన్ని కేసులు చెప్పరా బాబు అని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చేశారు. అది రాష్ట్రంలో పరిపాలన. అయితే ఈ వర్క్షాప్కి ఒక ప్రాధాన్యత ఉంది. ఇంకొక పక్క రాజ్యాంగంలో మనం చూస్తే శాసనసభ, కార్యనిర్వహణ వ్యవస్థ, మీడియా, ఈ 3 వ్యవస్థలు కూడా ఎక్కడన్నా కానీ గాడి తప్పితే దాన్ని రెగ్యులేట్ చేసి అంతిమంగా ఘాటిలో పెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థది. అలాంటి న్యాయ వ్యవస్థ లేకపోతే మనం ఒక విధంగా చెప్పాలి, నేను కూడా ఇక్కడ మాట్లాడేవాడిని కాదేమో, ఎక్కడుండేవాడు నాకే తెలియదు. అలాంటి పరిపాలన చేస్తున్నాయి. ఈ పరిపాలన నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. అందుకని నేను చూశాను ఎన్ని రాత్రులు, నాకు నిద్ర లేని రాత్రులు అయితే నాతో సమానంగా మా లాయర్లు కూడా నిద్ర లేవు. ఇక్కడ హైదరాబాద్లో ఉండే లాయర్సే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో సాటర్డే వస్తే ప్రొక్లైన్స్ వస్తాయి, అరెస్టులు ఉంటాయి. అక్కడి నుంచి లాయర్స్ రావడం, ఆర్గ్యూ చేయడం, ఎన్ని ఆర్గ్యూ చేసినా ఒక రోజంతా 24 గంటలు 48 గంటలు ఒకసారి ఇల్లీగల్ కస్టడీ అవన్నీ పెట్టి మొత్తం పోలీస్ స్టేషన్ బయట కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి సంఘటన నేను చూశాను. ఎప్పుడు నా జీవితంలో లాయర్స్ పైన దాడులు జరిగేటి కాదు, అలాంటి లాయర్స్ పైన కూడా దాడులు జరిగి లాయర్లు కూడా కోర్టుకు వెళ్ళి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాం. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది, ఈరోజే గడిచిన రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టు జరిగాయో మీకు అందరికి గుర్తుంది. చాలా భయంకరంగా నామినేషన్లు వేయడానికే వీలు లేదు. అక్కడి నుంచి ప్రారంభమైంది. బెదిరిస్తారు, భయపెడతారు, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవ్వరు. అక్కడి నుంచి నామినేషన్కి వేయాలని వస్తే దారిలో అడ్డం పెడతారు, ఏ నామినేషన్ వేయనీరు. ఒకవేళ అన్ని దాటుకొని నామినేషన్ వేస్తే స్క్రూటినీ అప్పుడు తీసేస్తారు. ఒకవేళ పోటీ చేసి 1-2 మిగిలితే ఎలక్షన్లో రిజల్ట్స్ వాళ్ళకి ఫేవరబుల్గా వేసుకొని గెలిచిన వాడిని కూడా ఓడగొట్టే పరిస్థితికి వచ్చారు. కడాన ఎలక్షన్ కమిషనర్కే దిక్కు లేదు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దిక్కు లేకుండా కేంద్ర సహాయం కోరే పరిస్థితికి వచ్చాడు. అలాంటివన్నీ సంఘటనలు మనం చూసాం. తిరుపతిలో ఎలక్షన్లు చూస్తే, బై ఎలక్షన్లు చూస్తే దొంగ ఓట్లు,